నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి హామీ నెరవేర్చాం సీఎం వైఎస్ జగన్. వైఎస్ జగన్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం. దేవుడి దయతో బయటపడ్డాను సీఎం వైఎస్ జగన్. వైఎస్ జగన్ డ్రామాలు ఆపండి, నారా చంద్రబాబు నాయుడు ధ్వజం. ఓటు ఎంతో విలువైనది, ఎన్నికలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలి, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. చంద్రబాబు జగన్ ఇద్దరు రాష్ట్ర హక్కుల కోసం ఎప్పుడు పోరాడలేదు, వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షురాలు. ఎన్నికలలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మరోసారి మోసం చేయడానికి వస్తున్నాడని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, దొంగ మేనిఫెస్టోతో మరోసారి జనాల్ని మోసం చేయాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేసి మీకు మంచి జరిగి ఉంటే నాకు అండగా నిలబడండి అని మీ బిడ్డ ధైర్యంగా అడుగుతున్నాడు అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. రాబోయే మీ భవిష్యత్తును ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు నిర్ణయిస్తుంది. అందుకే ఇంటింటికి వెళ్లి మన ప్రభుత్వంలో జరిగిన మంచిని చెప్పండి అని ప్రజల్ని సీఎం వైఎస్ జగన్ కోరారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చి ఈ రోజు ప్రతి ఇంటికి మంచి చేసి మీ ఇంట్లో మీకు మీ బిడ్డ వల్ల మంచి జరుగుంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా కథలు రండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న మీ బిడ్డ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నిజాయితీగా చెప్పగలుగుతా ఉన్నాడు. ఈ రోజు ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకుని వచ్చి కాబట్టే చెప్తా ఉన్నా, కాబట్టే మన జెండా తలెత్తుకునే గుర్తా ఉంది. వారి జెండా మరో 4 జెండాలతో చెదకట్టి కూడా ఎగరలేక కింద పడతా ఉంది వాళ్ళ జెండా. మరి ఇంటింటి అభివృద్ధి కొనసాగాలా వద్దా? కొనసాగాలి అనంటే ఈ ఇంటింటి అభివృద్ధిని కాపాడుకోవాలా వద్దా? అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు మాత్రమే కాదు. ఈ ఎన్నికల్లో మీ ఓటు రాబోయే మీ 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇంటింటి అభివృద్ధి కూడా కొనసాగుతుంది అని ప్రతి ఒక్కరికి కూడా స్టార్ క్యాంపెయినర్లుగా సీఎం వైఎస్ జగన్ అంటే రాష్ట్రంలో కొంతమందికి అంతులేని అభిమానం. అందుకు నిదర్శనమే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక జంట సీఎం వైఎస్ జగన్ దగ్గరికి వచ్చి తన కుమారుడికి అక్షరాభ్యాసం చేయించుకున్నారు. మేము సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఈ అద్భుత సన్నివేశం చోటు చేసుకుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మేమంతా సిద్ధం యాత్రకు మద్దతుగా భారీగా తరలివచ్చిన జన సందోహానికి అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న సీఎం వైఎస్ జగన్. దేవుడి దయ మీ అందరి ఆశీస్సుల వల్ల నాపై జరిగిన దాడిలో పెద్ద హాని జరగకుండా బయటపడ్డానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇటువంటి దాడులకు భయపడే నైజం నాది కాదని, ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసం పని చేస్తానని సీఎం వైఎస్ జగన్ అన్నారు. నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు, అది ఇక్కడ తగల్లేదు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు, ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు ఆ రైతులకైతేనేమి, ఆ అక్క చెల్లెమ్మలకైతేనేమి,
చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బ్రతుకులు, చంద్రబాబు చేసిన మోసాలను, చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనపై దాడి జరిగిందని, కొత్త నాటకానికి తెరలేపారని, ఇక చాలు మీ డ్రామాలు అంటూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. గతంలో కోడికత్తి డ్రామా మాదిరే ఈ ఎన్నికల్లో మరో డ్రామా ఆడి సీఎం వైఎస్ జగన్ ఎన్నికల్లో సానుభూతి సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజలందరూ గమనించాలని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు కూడా మాట్లాడుతున్నా. నేను అడిగాను, ఒక మాట అడుగుతున్నా మీ తమ్ముళ్ళు, అది డ్రామా కాదు. ఓకే, నేను కూడా ఒప్పుకున్నా. రాయో ఏదో వచ్చింది, పడ్డది, ఉండాలి కదా, ఉండాలి కదా, నా వస్తువు ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఒక రాయి వేశారు, ఇక్కడ పడుతుంది, వచ్చి పడాలి కదా. ఇక్కడ పడకపోతే ఆడికైనా పోయి పడాలి కదా. వస్తానే కొట్టేసి మాయమైపోతుందా? ఏం తమ్ముడు మాయమైపోతున్నానని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఒకప్పుడు ఉండేవాళ్ళు, కనికట్టు కట్టేవాళ్ళు, మన ఊరికి వచ్చేవాళ్ళు. జ్ఞాపకం ఉందా? పాత రోజుల్లో ఎవరికైనా పెద్దోళ్ళు ఉంటారు, జ్ఞాపకం ఉందా? వచ్చేవాళ్ళు ఇక్కడ డ్రామా వేసి మరి అందరూ కూర్చున్నాక చూసావు కదా అని చూస్తూనే ఉంటాం. అయినాక ఏం చేసేవాళ్ళు, కోడి ఇది గుడ్డుంది చూసావంటాడు, కనపడకపోయినా ఒప్పుకుంటాం, చూసామంటాం, తలకాయ వస్తాం. చూసిన తర్వాత చూడు గుడ్డు ఇప్పుడంతా పిల్లని పెడుతుంది అంటాడు, పిల్లని పెట్టేసింది. మళ్ళా మనం చూసా కానీ ఎవరు మాట్లాడడం, ఎగరతా ఉందంటాడు, అక్కడ పోతాం చూడమంటాడు, చూస్తాం కనపడదు, అది కనికట్టు. మ్యాజిక్, ఇప్పుడు లేటెస్ట్ స్టేజ్ లో మ్యాజిక్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడంట, కరెంట్ ఆఫ్ అయిపోయిందంట. కరెంట్ ఆఫ్ అయిపోతే దానికి కూడా నేను బాధ్యుడంట. ఎవడి ప్రభుత్వమే? నీదే నాదే ప్రభుత్వం. నీ ప్రభుత్వంలో నన్ను తిట్టావు, నా ప్రభుత్వంలో నన్నే తిట్టావు, నీ ప్రభుత్వంలో కూడా నన్ను తిడతావా నువ్వు? ఓకే, కరెంట్ ఆఫ్ అయింది, ఎందుకు తగలబడ్డావు కారు మీద, బస్సు మీద? ఏం చేస్తున్నారు పోలీసులు? తీసుకుపోవాలి లోపలికి. నువ్వు ఒక విఐపీ కదా, ఒక ముఖ్యమంత్రి కదా, సెక్యూరిటీ సమస్య ఉంది కదా, లోపల తీసుకుపోవాలా లేదా తమ్ముళ్ళు? తీసుకుపోవాలా లేదా? తీసుకుపోరు. వాడు ఒక రాయి వేశాడంట, రాయి వేసిన తర్వాత రాయి తగిలింది. తగలతానే ప్లే కార్డ్స్ వచ్చాయి ముందర, మీరు చూసారా? బస్సు ముందర నా మీద రాస్తూ 5 నిమిషాల్లో ప్లే కార్డ్స్ బస్సు ముందర ఉన్న ధర్నా. డ్రామా కాకపోతే ఏంటే? డ్రామా మాస్టరు, నీ డ్రామా కథలు అయిపోయినాయి, ప్రజలకు తెలిసిపోయింది, ఇంకా నో మోర్ డ్రామా. నీ డ్రామా నమ్మరు, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఈ డ్రామా కంపెనీలు డ్రామాలు మానేయాలి. ప్రజా సమస్యలపై ఓటు ఎంతో విలువైనదని, ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ లో స్వీప్ యాక్టివిటీలలో భాగంగా ఎన్నికల సింబల్స్ పై మహిళలకు నిర్వహించిన రంగోలీ పోటీలలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పాల్గొని ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికలు బాధ్యతగా ఓటు వేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం మరింత పెరగాలని, మే 13వ తేదీన పోలింగ్ రోజు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటు హక్కుపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, మీ ఇంట్లో వారు, బంధువులు, మీ వీధిలోని వారు ప్రతి ఒక్కరి చేత ఓటు వేయాలని తెలియజెప్పాలన్నారు. మీ ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉందో ముందుగానే తెలుసుకోవాలన్నారు. రంగోలీ పోటీలలో 80 మందికి పైగా పాల్గొనగా ఓటు హక్కు విలువను తెలిసేలా ముగ్గులను వేసిన వాటిలో మొదటి బహుమతిని పార్వతి, రెండవ బహుమతి ఉమా, మూడవ బహుమతిని చంద్రిక టీం గెలుచుకోగా నగదు బహుమతులను జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జి వెంకటేష్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ లలితాబాయి, బోక్మా పీడీ విజయలక్ష్మి, వివిధ స్వచ్ఛంద సంస్థల మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా కోసం జగన్ చంద్రబాబు పోరాడలేదు, ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాను ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకోలేదు అని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, జగన్ ఇద్దరు ఆంధ్రకి రాజధాని లేకుండా చేశారు అని అందరూ ఆలోచించి ఓటు వేయాలని వైఎస్ షర్మిల కోరారు.
రాజశేఖర రెడ్డి రైతుల కోసం చాలా చేశారు. వైఎస్ఆర్ బిడ్డగా మిమ్మల్ని అడుగుతున్నానని, మళ్లీ వైఎస్ఆర్ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వైఎస్ షర్మిల కోరారు. రైతులు అప్పుల పాలే ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించుకుని ప్రభుత్వం అని వైఎస్ షర్మిల అన్నారు. మళ్ళీ మీ చేతికి రావడంలో ఏ తప్పు లేదు. డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి, కానీ ఓటును మాత్రం అమ్ముకోకండి. డబ్బు మీదే కాబట్టి మీరు తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు ఓటేయండి. మొదటి 5 సంవత్సరాలు మనం రాష్ట్ర ఏడిపోయిదాకా మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు. తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరిలో ఏ ఒక్కరైనా రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడారా లేదా ఒకసారి ఆలోచించండి. రాష్ట్రం ఏర్పడేటప్పుడు మనకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా అంటే స్పెషల్ స్టేటస్, రాయితీలు వస్తాయి కాబట్టి మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా పరిశ్రమలు వచ్చేవి. 10 ఏళ్ళు అయిపోయింది, పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు. 10 ఏళ్ళు అయిపోయింది. ప్రత్యేక హోదా కోసం 5 సంవత్సరాలు చంద్రబాబు గారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ ఒక్క నిజమైన ఉద్యమము కూడా చేయలేదు. ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో ఒక 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. అయినా కూడా ఏ ఒక్క నాయకుడు పట్టించుకోలేదు. 100 పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంత ముందుకు పోతుంది మన రాష్ట్రం. అయినా ప్రత్యేక హోదా గురించి అటు చంద్రబాబు గారు పట్టించుకోలేదు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. అందుకే చెప్తున్నాం, ఓట్లు ఎవరికి వేస్తున్నామని ఆలోచన చేసి ఓటు వేయండి. రాజధాని ఉందా? ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఏడ్చిందా? ఏం చెప్పాడు చంద్రబాబు గారు? అమరావతి రాజధాని అన్నాడు. 3D గ్రాఫిక్స్ అన్ని చూపించాడు. సింగపూర్ లా తయారు చేస్తానన్నాడు. అయిందా? సింగపూర్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనేమో 1 కాదు 3 రాజధానీలు అన్నాడు. అన్నారా? 3 ఏ ఒక్కటైనా అయిందా? ఒక్కటైనా ఏడ్చిందా? మనకి ఈరోజు రాజధానియే లేకుండా పోయింది. పక్కన బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, అందరికీ అన్నీ ఉన్నాయి. మనకేముంది? చేతిలో చిప్ ఉంది. మనకేముంది? గుండు సున్నా మిగిలింది. అందుకే ఎవరికి ఓటేస్తున్నామో ఆలోచన చేసి ఓటు వేయండి. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. ఓటు అన్నది మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే ఆయుధం. అందుకే ఓటు అన్నది సక్రమంగా వేయకపోతే మీరు బానిసలు కావడమే కాదు, మీ బిడ్డలను కూడా బానిసలు చేస్తున్నట్టే. అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం. ఎవరు మాత్రం ఏ ముద్దరించారు? చంద్రబాబు గారికి అధికారం ఇచ్చి చూసాం, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చి చూసాం. ఎవరేం చేశారు? అన్నా ఇంతమంది రైతులున్నారు ఇక్కడ. రైతులున్నారా? రైతులున్నారా? ఎట్లా ఉందన్నా వ్యవసాయం? బాగుందా? మద్దతు ధర ఉందా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే రాజు, రైతును నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మద్దతు ధర లేదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టుబడి తగ్గించలేదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డ్రిప్ కోసం సబ్సిడీ అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనేమి, యంత్రాల మీద సబ్సిడీ అయితేనేమి, ఇలాంటి ఎన్ని ఉన్నాయి. అందుకే కదా ఆ రోజు వ్యవసాయం పండుగ అయింది. మరి ఇప్పుడు ఎలా ఉంది వ్యవసాయం? అన్నా వ్యవసాయం ఎలా ఉంది? కనీసం మద్దతు ధర కూడా లేదు. కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్. రాయదుర్గం ఎన్నికలలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. రాయదుర్గం పట్టణంలోని బాలగంగాధర్ తిలక్ స్కూల్, మోడల్ స్కూల్, కర్ణాటక సరిహద్దు మల్కల్మూర్ చెక్ పోస్ట్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. అందరికీ కూడా మన రాయదుర్గం వర్గానికి మన ప్రియతమ కలెక్టర్ గారు ఈరోజు అందరూ కూడా ఫస్ట్ టైం ఇక్కడ చేరిన వెంటనే ఇక్కడికి రావడం జరుగుతుంది.
ముఖ్యంగా స్వీప్ యాక్టివిటీస్ అలాగే ఎలక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా రాయదుర్గంలో ఎలా జరుపుతున్నారో చూడటానికి పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా వచ్చారు. కాబట్టి మీరందరూ కూడా సారికి ఒక్కసారి ఈ కరతాళ పనులతో స్వాగతం పలకని కోరుతున్నాము. ముఖ్యంగా మన రాయదుర్గం కాన్స్టిట్యున్సీలో స్వీప్ యాక్టివిటీస్ చాలా చక్కగా నిర్వహిస్తున్నాము. ప్రతి స్కూల్లో కూడా ర్యాలీలు కండక్ట్ చేస్తున్నాం, కాలేజెస్లో కండక్ట్ చేస్తున్నాము, ఎక్కడికక్కడ గ్రూప్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. అలాగే బ్యానర్స్ అవి కూడా పెట్టి మీకు అందరికీ కూడా ప్రచారం చాలా విరివిగా జరుగుతుంది. ఆటల్లో చెప్పడం కానీ ప్రతి ఒక్క మన ఛానల్స్లో టీవీ ఛానల్స్లో చెప్పడం అంతా కూడా జరుగుతుంది. అయితే మీరు ఈ సందర్భాన్ని మన ఉద్దేశించి చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఓటుని ఉపయోగించుకోవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళు వెయ్యిలోని వాళ్ళు కూడా హోమ్ ఓటింగ్ అనేది పెట్టాము. వారందరూ కూడా మీకందరూ ప్రతి వారం కూడా పిల్లలు చేస్తున్నాము, మీటింగ్స్ పెట్టుకొని చెప్తున్నాం. కాబట్టి మీ ఓటుని సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్కరు మీ ఓటుని ఉపయోగించుకోవాల్సి కోరుతున్నాము. ఇప్పుడు మన కలెక్టర్ గారు మిమ్మల్ని ఉద్దేశించే సిఇఓ శెట్టి గారు, ఆరో రాయదుర్గం సిఇఓ ఆన్సెట్ గారు, ఎస్డిపిఓ గారు, డిఎస్పీ గారు మరియు అవగాహన వాళ్ళకి చేరుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అలాగే ఓటు ఇక్కడ ఉంటుంది, కాకపోతే వారు ఫ్యామిలీలో 4 ఓట్లు ఉంటే ఒక్కరు మాత్రం ఇక్కడ ఉంటారు, ఇద్దరు ఉంటారు, ఇంకిద్దరు దగ్గర ఎక్కడో వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా అవగాహన తెలియచేయటం చాలా ముఖ్యం. దయచేసి మీరందరూ మీ ఇంట్లో ప్రతి ఒక్క ఓటుని మీరు వినియోగించుకోవాలా. మీరు వేరే చోట ఉన్నారు అంటే అక్కడి నుంచి ఏ రోజు మేము ఇక్కడ రావాలి, అక్కడ సెలవు తీసుకోవాలి, ఈ ప్రతి ఒక్క చర్యలు మీరు తీసుకోవాలని నేను కోరుతున్నాను. 5 సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పండుగలో అందరూ కూడా భాగవహించాలని కోరుతూ స్వేచ్ఛంగా మీరు ఓటు వినియోగం చేసుకోవచ్చు అని నేను చెప్తా ఉన్నాను. దీనికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క చర్యలు జిల్లా యంత్రాంగం ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం చేయబడతా ఉంది. ఈ ఇంపార్టెంట్ మెసేజ్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సిడిపిఓ గారికి మరియు ఆర్ఓ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. చూసాము సార్ పని కంప్లీట్ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఏ ఊరు వాళ్ళు మీరు రాయదుర్గం? అది आप कहाँ से हैं? यहीं से है. ठीक है. सबको वोट है कि कोई है? हाँ सबको अंदर को. तो वोट क्या करेंगे? वोट डालेंगे नहीं डालेंगे? ఎవరైనా ఉన్నారా ఓట్ వేయడంలోని? ఎవరింట్లో ముస్లిం వాళ్ళు ఉన్నారా? 85 సంవత్సరం దాటిన వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళు వికలాంగులు ఉన్నారు. ఓకే, వాళ్ళకి ఏం చేద్దాము? పోకుండా ఏదో ఒకటి ఇంటి దగ్గరికి అలా చేస్తున్నాం. అవును. సో ఇప్పుడు ముస్లిం వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు అలా దయచేసి ఏదైనా ముస్లిం వాళ్ళు నేను అక్కడ దాకా ఎంతకాలం వెళ్తాము ఇబ్బంది ఉన్నా సరే గారు పోలీసు వయస్కులు అందరూ కూడా ఓటు వినియోగించుకోవాలి. సో దయచేసి మీరు కూడా ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తారు.
ఓటు ఓటు వేయడం మరవద్దు ఓటు విలువ తెలుసుకో సామాజిక విలువలు పాటిద్దాం ప్రతి ఒక్కరు ఓటేద్దాం నువ్వు వేసే ఓటు ఓటర్ల యొక్క అవగాహన కార్యక్రమం ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ మొలకాల్మూరు అంటే కర్ణాటక బార్డర్తో ఉన్నటువంటి చెక్ పోస్టు మరియు పోలింగ్ కేంద్రాల్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉండొచ్చు. ఒక లొకేషన్లో ఒకటికినా ఎక్కువ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో మౌలిక సదుపాయాల ఒక ఏర్పాట్లు ఎలా జరిగినాయి, తరువాత కేంద్ర పోలీసు బృందం బిఎస్ఎఫ్ వారితో ఫ్లాగ్ మార్చ్ మరియు దుకాణాల్లో ఉన్నటువంటి ప్రజలు దుకాణ మాలికులు అంటే ఎలాంటి ఆలోచనలు ఎలాంటి ఇబ్బందులు ప్రజల్లో ఉన్నట్లయితే ఏమి మనం చర్యలు తీసుకోవచ్చు అని అడుగుతూ చివరికి ఈ కాన్స్టిట్యున్సీ స్థాయిలో పనిచేస్తున్నటువంటి అన్ని ఎన్నికల అధికారులతో సమావేశం కూడా అవడం జరిగింది. ఇట్లా జిల్లాలో ఉన్న 8 కాన్స్టిట్యున్సీ పర్యటన కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ర్యాండమైజేషన్ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ కూడా నియోజకవర్గాలు చేరినాయి. దాని ఒక పరిశీలనలో ఉండొచ్చు. అలాగే 18కి నామినేషన్ ప్రక్రియ కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి హామీ నెరవేర్చాం సీఎం వైఎస్ జగన్. వైఎస్ జగన్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం. దేవుడి దయతో బయటపడ్డాను సీఎం వైఎస్ జగన్. వైఎస్ జగన్ డ్రామాలు ఆపండి నారా చంద్రబాబు నాయుడు ధ్వజం. ఓటు ఎంతో విలువైనది, ఎన్నికలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. చంద్రబాబు జగన్ ఇద్దరు రాష్ట్ర హక్కుల కోసం ఎప్పుడు పోరాడలేదు వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షురాలు. ఎన్నికలలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్.